హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ షిఫ్ట్ జేఈఈ ఎగ్జామ్ అయిపోయింది. చాలామందికి బాగా రాసుండొచ్చు. సో బాగా రాసిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్. కానీ ఇంకా చాలామంది టెన్షన్తో ఉండొచ్చు. నా ఎగ్జామ్ బాగలేదు, నా ఫ్యూచర్ ఏమవుతుంది అని ఆలోచిస్తున్నారా? సో స్టాప్ రైట్ దేర్. ఒక ఎగ్జామ్ లైఫ్ని ఎప్పుడు డిసైడ్ చేయదు. జేఈఈ అయిపోయింది, బట్ ఇంకా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. జేఈఈ నెక్స్ట్ షిఫ్ట్ కూడా ఉంది. బోర్డ్ ఎగ్జామ్స్ రాయాలి, ఎంసెట్, ఇంకా జర్నీ కంటిన్యూ అవుతుంది. ఇక్కడే మీ లైఫ్ అయిపోయినట్టు కాదు. ఏ రాంగ్ డెసిషన్స్ తీసుకోమాకండి. సో టెన్షన్ వదిలేసి ముందుకు ఎలా వెళ్ళాలో చూడండి. ఇంకా జేఈఈ వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పుడు ఐఐటీస్ ఎన్ఐటీస్లో కూడా ఎంతోమంది ప్లేస్ అవ్వట్లేదు. మీరు ఇంత కష్టపడి జేఈఈ రాసి డే అండ్ నైట్ కష్టపడి జేఈలో మంచి ర్యాంక్ తెచ్చుకొని ఒక మంచి ఐఐటీ ఎన్ఐటీలో సీట్ తెచ్చుకున్నా కానీ మీకు ప్లేస్మెంట్ వస్తుందన్న గ్యారంటీ లేదు. సో మీరు ఎక్కడ సీట్ వస్తే వాళ్ళు నా లైఫ్ని చేంజ్ చేస్తారని అనుకోమాకండి. ఎప్పుడైనా మీకు ఐఐటీలో వచ్చినా ఎన్ఐటీలో వచ్చినా నార్మల్ ఎంసెట్ కాలేజ్లో వచ్చినా సరే ఎప్పుడైనా సరే మీ లైఫ్ని మీరే చేంజ్ చేసుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఐఐటీస్ మీద ఎన్ఐటీస్ మీద ఈ జేఈఈ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకండి. మీ మీద మీరు డిపెండ్ అవ్వండి. ఇది కాకపోతే ఇంకోటి అనని ఇలా మీకు మీరే మోటివేషన్ తెచ్చుకొని హ్యాపీగా ఉండండి. సక్సెస్కి ఎప్పుడు ఒక ఎగ్జామ్ మాత్రమే అడ్డవ్వదు. డిటర్మినేషన్ ఉండాలి. మీరు కన్సిస్టెంట్గా ట్రై చేయండి. ఖచ్చితంగా మీ సక్సెస్ మీకు ఒక మంచి రిజల్ట్ ఫామ్లో కనిపిస్తుంది. ఈ వీడియోలో మీకు నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా మోటివేట్ అవ్వాలి, నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అనేది చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఏంటి, రెడీయా? లెట్స్ గో. ఫస్ట్, రియాలిటీ చెక్. వన్ ఎగ్జామ్ డస్ నాట్ డిసైడ్ ఎవ్రీథింగ్. చాలామందికి ఎగ్జామ్ సరిగా రాలేదని ఫీల్ అవుతారు, బట్ ఒక్క రిజల్ట్ లైఫ్ని ఎప్పుడు డిసైడ్ చెయ్యదు. మనం స్ట్రెస్ అవ్వడం వల్ల ఏం బెనిఫిట్ ఉండదు. ఇన్స్టెడ్ నెక్స్ట్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని ఫోకస్ చేయాలి. జేఈలో ఏదో మిస్ అయిపోయింది అనుకోకండి, కానీ బోర్డ్ ఎగ్జామ్స్, ఎంసెట్ ఉంది, లైఫ్లో చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఏమో మీరే ఈ జేఈ ఇలాంటివి ఏమీ లేకుండానే మీరు ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేయొచ్చేమో. ఎన్నో సక్సెస్ స్టోరీస్ వింటుంటాం. అవన్నీ 100%లో ఒకరికే అవుతాయి అని మీరు అనుకుంటే అది మీ బ్యాడ్ లక్ అవుతుంది. సో మీరు ట్రై చేస్తే మీరు ఏదైనా సాధించగలరు. జేఈ మాత్రమే మీ లైఫ్ కాదు. ఓకే, సో మూవ్ ఆన్ అవ్వండి. ఇంకా చాలా ఉన్నాయి. ఈ జేఈ ఇంపాక్ట్ అనేది మీ నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్ మీద పడకూడదు ఎట్టి పరిస్థితుల్లో. సో ఇది ఎలాగో పోయింది కదా ఇంకా వదిలేస్తానని మాత్రం అనుకోమాకండి. మూవ్ ఆన్ అవ్వండి, స్టార్ట్ చేయండి. నెక్స్ట్, సెకండ్, మిస్టేక్స్ అండ్ లెర్నింగ్. వాట్ వెంట్ రాంగ్. ఇప్పుడు టెన్షన్ పడకుండా పేపర్ని రివ్యూ చేయండి. ఈజీ క్వశ్చన్స్ కూడా మిస్ అయిపోయిందా, లేదంటే టైం మేనేజ్మెంట్ సరిగా చేయలేదా అనేది తెలుసుకోండి. చేసిన మిస్టేక్స్ని లిస్ట్ చేసుకోండి. నెక్స్ట్ షిఫ్ట్లో రాసేటప్పుడు అవన్నీ సరి చేసుకోండి. ఇంకా ఓవర్ థింకింగ్లో ఉండకుండా ప్రాక్టికల్గా అనలైజ్ చేసుకోండి. నెక్స్ట్, బోర్డ్ ఎగ్జామ్స్. డోంట్ ఇగ్నోర్ దెమ్. జేఈలో వస్తే నాకు ఇంకా అయిపోయినట్టే, ఇంకా బోర్డ్ ఎగ్జామ్స్ ఏముందిలే అని అనుకోమాకండి. జేఈ అయిపోయాక ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకోండి. ఒక 1 మంత్ కంప్లీట్గా బోర్డ్ ఎగ్జామ్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. సో అప్పుడే మీరు మంచి స్కోర్ తెచ్చుకోగలరు. జేఈ అంత టాప్ వచ్చి బోర్డ్ ఎగ్జామ్స్లో మరీ కాన్సన్ట్రేట్ చేయకుండా వాటి వల్ల ఏదన్నా మిస్టేక్ అయిపోయిందంటే మళ్ళీ మీరు లాస్ అవుతారు. సో బోర్డ్ ఎగ్జామ్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. జేఈలో టాపిక్స్ కొన్ని బోర్డ్ ఎగ్జామ్స్కి కూడా హెల్ప్ చేస్తాయి. మీరు జేఈ ప్రిపేర్ అయ్యారు కాబట్టి బోర్డ్ ఎగ్జామ్స్ ఈజీగానే అనిపించవచ్చు. సో స్పీడ్గా రివిజన్ కూడా అయిపోతుంది. నెక్స్ట్, స్కాలర్షిప్. ఫ్యూచర్ స్టడీస్కి బోర్డ్ మార్క్స్ ఇంపార్టెంట్. స్కాలర్షిప్స్ కానీ నెక్స్ట్ మీరు చదువుకునే నెక్స్ట్ ఫర్దర్ ప్లాన్స్కి, మీ ఫ్యూచర్కి కూడా బోర్డ్ ఎగ్జామ్స్ అనేవి ఇంపార్టెంటే. సో బోర్డ్ ఎగ్జామ్స్కి గురించి కూడా స్మార్ట్గా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్, ఐఐటీలో సీట్ వచ్చేసింది కదా ఇంకా నాకు ఎంసెట్ ఎందుకులే అని అనుకుంటారు, బట్ ట్రై చేయండి ఎంసెట్ని కూడా. జేఈలో ఫుల్గా నచ్చాలి అనే ఫీల్ అయినా కూడా ఎంసెట్లో మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. ఎంసెట్లో వెయిటేజ్ బోర్డ్ ఎగ్జామ్స్ మీదే ఉంది. సో బోర్డ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే ఎంసెట్లో కూడా ఆల్మోస్ట్ అవే టాపిక్స్ ఉంటాయి. సో మీరు ఈజీగా క్రాక్ చేయగలరు. సో ర్యాంక్ అంటే లైఫ్ కాదు. ఒకవేళ జేఈలో బై మిస్టేక్ మీరు ఎఫర్ట్స్ పెట్టి అన్నీ పెట్టినా కానీ ర్యాంక్ సరిగా రాలేదంటే మీరు డిసప్పాయింట్ అవ్వమాకండి. ఎంసెట్ ఉంది, ఎంసెట్లో ర్యాంక్ వచ్చి ఎంసెట్ ఏంటి అని మాత్రం ఫీల్ అవ్వమాకండి. ఎంసెట్లో ర్యాంక్ వచ్చి గొప్ప సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ డిటర్మినేషన్ ఉండాలి. నెక్స్ట్, ఒక ఎగ్జామ్లో సక్సెస్ కాకపోతే లైఫ్లో సక్సెస్ ఉండదు అని మాత్రం అనుకోమాకండి. సో ఫెయిల్యూర్స్ ఆర్ లెసన్స్, నాట్ రోడ్ బ్లాక్స్.
చాలామంది ఐఐటి ఎన్ఐటి వెళ్ళలేకపోయినా లైఫ్లో పెద్ద హైట్స్కి వెళ్ళారు. సో నెవర్ ఫీల్ లైక్ ఏ ఫెయిల్యూర్. ఇదేంటి మళ్ళీ మళ్ళీ చెప్తుంది అనుకోమాకండి. మీరు ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వమాకండి. లైఫ్లో చాలా ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు జరిగిన ఫెయిల్యూర్స్ అన్నీ ఒక లైఫ్ లెసన్స్లా ఉపయోగపడాలే తప్ప మీరు ఇంకా అక్కడే ఆగిపోకూడదు. మీ మైండ్ సెట్ని పాజిటివ్గా పెట్టుకొని నెక్స్ట్ ఎగ్జామ్స్కి ఫోకస్ చేయండి. సో ఈ 6 స్టెప్ యాక్షన్ ప్లాన్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ డే రిలాక్స్ ఫర్ ఏ డే, కానీ డోంట్ స్టాప్. మైండ్ ఫ్రెష్గా మెయింటైన్ చేయడానికి ఒక డే రిలాక్స్ అవ్వండి. మీ మిస్టేక్స్ అన్నీ నోట్ చేసుకోండి, కరెక్ట్ చేసుకోండి, స్ట్రాటజీ చేంజ్ చేయండి. ఇప్పుడు లాస్ట్ టైం ఎందుకు మిస్టేక్ అయింది, నేనేం చేశాను అనేది తెలుసుకొని ఈసారి స్ట్రాటజీ చేంజ్ చేసుకోండి. డైలీ టార్గెట్స్ సెట్ చేయండి. నేను చాలాసార్లు చెప్పాను, ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. మీరు ఎవరన్నా ఫాలో అవ్వకపోతే ఒకసారి చూడండి. డైలీ టార్గెట్స్ సెట్ చేయండి. ఈరోజు ఇది అచీవ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా అది ఈరోజే చేయాలి. టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి ఇప్పటి నుంచే. రివైజ్ ఎఫిషియెంట్లీ. స్ట్రాంగ్ అండ్ వీక్ టాపిక్స్ ఐడెంటిఫై చేయండి. దీని మీద కూడా నేను వీడియో చేశాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. స్ట్రాంగ్ టాపిక్స్ ఎలా ఫైండ్ చేయాలి, వీక్ టాపిక్స్ ఎలా ఫైండ్ చేయాలి, మనం ఎక్కడ షార్ప్గా వర్క్ చేయాలని. మాక్ టెస్ట్ కంపల్సరీ. ఎన్నోసార్లు చెప్పాను మాక్ టెస్ట్ ఇంపార్టెంట్ అని. టైం మేనేజ్మెంట్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు జేఈఈ ఎగ్జామ్స్లో టైం మేనేజ్మెంట్ కొంతమందికి సరిపోయి ఉండదు, టైం సరిగ్గా ఉండదు, మాక్ టెస్ట్ చేస్తే బాగుండేదని ఇప్పటికైనా తెలిసిండేది. అలాంటి వాళ్ళు ఒకసారి ఆ వీడియోని రిఫర్ చేయండి. నెక్స్ట్ మెయిన్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ పాజిటివ్ మైండ్ సెట్ మెయింటైన్ చేయండి. ఫియర్ అండ్ డౌట్స్ని పక్కన పెట్టి ముందుకు వెళ్ళండి. ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఒకసారి స్టార్ట్ చేస్తే మనకు అర్థమవుతుంది మనం ఏం చేస్తున్నాం అనేసి. ఇంకా ఆ ఫ్లోలో అలా కంటిన్యూ అవుతాం. తెలుసా సక్సెస్ సీక్రెట్ ఏంటి? నెవర్ గివింగ్ అప్. ఒకసారి తప్పు చేసి ఉండొచ్చు. ఇప్పుడు మీరు జేఈ ఫస్ట్ షిఫ్ట్ తప్పు పోయిండొచ్చు. అదొక ఎక్స్పీరియన్స్. మీరు ఎలా రాయాలి అనేది ఫస్ట్ టైం మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి ఉండొచ్చు మీలో చాలామంది వరకు. సో మీరు ఫస్ట్ టైం రాయడం వల్ల మేబీ టెన్షన్ వల్ల ఇంకేదైనా రీజన్ అయి ఉండొచ్చు. సో అందువల్ల మీకు ఏమైనా తక్కువ రిజల్ట్స్ అనిపించవచ్చు. సో నెక్స్ట్ టైం బెటర్గా చేయాలి అని ప్రిపేర్ అవ్వండి. సో నెవర్ గివ్ అప్. మీరు హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్గా రిజల్ట్స్ వస్తూనే ఉంటాయి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే మా సార్ చెప్పారనమాట. మీరు ఇప్పుడు బాగా హార్డ్ వర్క్ చేస్తే మీరు ఇప్పుడే వెంటనే ఇప్పుడు జేఈఈలో తక్కువ ర్యాంక్ రావచ్చు, ఎంసెట్లో పర్లేదు నార్మల్ ర్యాంక్ రావచ్చు, ఏదో కాలేజ్ వస్తుంది, జాయిన్ అయిపోతారు. ఖచ్చితంగా ఈ హార్డ్ వర్క్ మీకు ఎప్పుడోకప్పుడు ఫ్యూచర్లో ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుందని ఎప్పుడు మా సార్ చెప్పేవాళ్ళు. సో అది మీకు షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ ఇంకా ఇప్పుడు లక్ బేస్డ్ వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు మంచి కాలేజ్లో సీట్ వచ్చుండొచ్చు, బట్ ఫ్యూచర్లో ఖచ్చితంగా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. సో అలా అని లక్ బేస్డ్ వచ్చిందని ఎవరు అన్ను. ఖచ్చితంగా కష్టపడితేనే జేఈఈ క్రాక్ చేయగలరు. సో అది నా సైడ్ నుంచి మీ అందరికీ ఫుల్ సపోర్ట్ ఉంటుంది. మీ జర్నీలో నేను మీతో ఉంటాను. స్ట్రెస్ అవ్వకండి. నెక్స్ట్ ఎగ్జామ్స్కి ప్లాన్ చేయండి. జేఈఈ కన్నా ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ బోర్డ్ అండ్ ఎంసెట్లో ఇవ్వండి. హార్డ్ వర్క్ సక్సెస్కి ఖచ్చితంగా లీడ్ చేస్తుంది. ఆల్ ది బెస్ట్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ వీడియోలో మీకు ఏదైనా కొంచెమైనా హెల్ప్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ గైస్. బాయ్.